అందరికీ నమస్కారం. వర్షం పడి వెలిసాక ఆకాశంలో అప్పుడప్పుడు ఓ అద్భుతమైన రంగుల చాపం కనిపిస్తుంది కదా, ఎంత బావుంటుందో. దాన్నే మనం ఇంద్రధనుస్సు అంటాం. సో ఈరోజు మనం ఈ అందమైన సహజ అద్భుతం వెనక అసలు సైన్స్ ఏంటో తెలుసుకుందాం. చాలామందికి ఇదొక మధురమైన అనుభూతే కదా. ఆకాశంలో ఆ రంగుల విల్లును చూసినప్పుడు కలిగే ఆ ఫీలింగే వేరు. కాని అసలా రంగులు ఎలా ఏర్పడతాయి, ఎప్పుడైనా అనిపించిందా? సరే, మరి ఆలస్యమెందుకు, ఈ అద్భుతం వెనుకున్న సైన్స్ను తెలుసుకునే మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. సరే, మరి ఈ అద్భుతమైన ఇంద్రధనుస్సును తయారు చేయడానికి ప్రకృతికి ఏమేం కావాలో చూద్దామా? ఇది ఓ రెసిపీ లాంటిదే అనుకోండి, కానీ ఇక్కడ పదార్థాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అవును, జస్ట్ ఈ మూడు చాలు. 1 సూర్యరశ్మి, 2 గాలిలో తేలియాడుతున్న వర్షపు చినుకులు, ఇంకా 3ది కాంతి విక్షేపణం అనే ఒక సైంటిఫిక్ ప్రాసెస్. ఈ 3 కలిస్తే చాలు, ఆకాశంలో మ్యాజిక్ జరిగినట్టే. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ తెలుసా. మన కంటికి తెల్లగా కనిపించే సూర్యకాంతి నిజానికి ఒక సింగిల్ కలర్ కాదు, అది స్పెక్ట్రంలోని అన్ని రంగుల మిశ్రమమన్నమాట. ఈ ఒక్క విషయం అర్థం చేసుకుంటే ఇంద్రధనుస్సు వెనుకున్న సగం రహస్యం తెలిసినట్టే. వీటినే మనం చిన్నప్పటినుంచి విబ్జియార్ అని చదువుకుంటున్నాం. ఈ 7 రంగులు కలిస్తేనే మనకు తెల్లని కాంతిలా కనిపిస్తుంది. మరి ఈ రంగులు విడిపోయినప్పుడే కదా అసలు మజా, అప్పుడే ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. ఓకే, ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. గాలిలో తేలియాడుతున్న లక్షలాది చిన్న వర్షపు చినుకులున్నాయే, అవన్నీ ఆకాశంలో తేలియాడే చిన్న చిన్న ప్రిజమ్స్ లాగా పనిచేస్తాయన్నమాట. ఒక ప్రిజం తెల్లని కాంతిని ఎలాగైతే 7 రంగులుగా విడదీస్తుందో, ప్రతి ఒక్క వర్షపు చినుకు కూడా సేమ్ అదే పనిచేస్తుంది. ఇంట్రెస్టింగ్ గదా. రైట్, ఇప్పుడు ఇంకొంచెం లోపలికి వెళ్దాం. ఒక సూర్యకిరణం జస్ట్ ఒక్కటంటే ఒక్క వర్షపు బిందువులోకి ఎంటర్ అయినప్పుడు ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ జర్నీ చాలా చిన్నదే, కానీ చాలా అద్భుతమైనది. ఈ మొత్తం ఫిజిక్స్ను మనం ఒక 3 సింపుల్ స్టెప్స్లో చెప్పుకోవచ్చు. ఫస్ట్, కాంతి ఆ నీటి చుక్కలోకి ఎంటర్ అవుతుంది. సెకండ్, లోపల రంగులుగా విడిపోయి వెనక్కి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక థర్డ్, మళ్ళీ బయటకొచ్చేస్తుంది. అంతే, ఈ 3 స్టెప్స్లోనే ఇంద్రధనుస్సు సీక్రెట్ మొత్తం దాగుంది. ఈ ప్రాసెస్లో మనం తెలుసుకోవాల్సిన మొదటి సైంటిఫిక్ పదం రిఫ్రాక్షన్, లేదా తెలుగులో వక్రీభవనం. అంటే ఏమీ లేదు, కాంతి కిరణం గాలిలో నుంచి నీటి చుక్కలోకి వెళ్ళినప్పుడు దాని స్పీడ్ మారి కొంచెం బెండ్ అవుతుంది. ఇది ఫస్ట్ స్టెప్లో, మళ్ళీ లాస్ట్ స్టెప్లోనూ జరుగుతుంది. ఇక రెండో పదం రిఫ్లెక్షన్, అదేనండి పరావర్తనం. ఇది సెకండ్ స్టెప్లో జరుగుతుంది. వర్షపు చినుకు లోపలికి వెళ్లిన కాంతి దాని వెనుక భాగాన్ని తాకి అద్దంలో చూసుకున్నట్టు వెనక్కి తిరిగి వస్తుంది. ఈ రిఫ్లెక్షన్ వల్లే ఆ లైట్ మళ్ళీ మన కళ్లవైపు వస్తుందన్నమాట. సరే, ఈ రిఫ్లెక్షన్, ఈ లైట్ జర్నీ అంతా కలిసి ఆకాశంలో మనం చూసే ఆ బ్యూటిఫుల్ రెయిన్బో ఆర్క్గా ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం. అసలు సీక్రెట్ అంతా ఇక్కడే ఉంది. కాంతి బెండ్ అయినప్పుడు, అంటే వక్రీభవనం జరిగినప్పుడు అన్ని రంగులు ఒకే యాంగిల్లో బెండ్ అవ్వవు. ఎరుపు రంగు కొంచెమే వంగుతే ఊదారంగు మాత్రం ఎక్కువగా వంగుతుంది. ఈ చిన్న యాంగిల్ డిఫరెన్సే ఆ తెల్లని కాంతిని దానిలోని 7 రంగులుగా విడదీస్తుంది. వావ్, దీనినే మనం లైట్ డిస్పోర్షన్ లేదా కాంతి విక్షేపణం అంటాం. ఈ మాట చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. ఇది నిజంగానే కాంతికి, వర్షపు చినుకులకి, ఇంకా వక్రీభవనానికి మధ్య జరిగే ఒక సైంటిఫిక్ డాన్స్ లాంటిది. ప్రతి వర్షపు చినుకు ఒక చిన్న డాన్సర్లా మారి సూర్యకిరణాలతో కలిసి చేసే అద్భుతమైన నాట్యమే ఈ ఇంద్రధనుస్సు. ఓకే, సైన్స్ అంతా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్ విషయాలకి వద్దాం. అసలు మనం ఒక ఇంద్రధనుస్సును చూడాలంటే ఏం చెయ్యాలి, ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. రెయిన్బో కనిపించాలంటే మన పొజిషన్, సూర్యుడు పొజిషన్ చాలా ముఖ్యం. ఒక్క క్షణం ఆలోచించండి. ఇంద్రధనుస్సును చూడాలంటే సూర్యుడు మనకు ముందుండాలా, వెనుకుండాలా? కరెక్ట్, సూర్యుడు మన వెనుక ఉండాలి, వర్షం మన ముందు పడుతూ ఉండాలి. ఎందుకంటే సింపుల్ లాజిక్, సూర్యుడు నుంచి వచ్చే లైట్ మన వెనుక నుంచి వచ్చి మన ముందున్న వర్షపు చినుకల మీద పడి అక్కడ రిఫ్లెక్ట్ అయి మన కళ్లకు చేరాలి.
అప్పుడే కదా రెయిన్బో కనిపించేది. చాలామంది గమనించే ఉంటారు, ఇంద్రధనుస్సులు ఎక్కువగా ఉదయం లేదా సాయంత్రం వేళల్లోనే కనిపిస్తాయి. మధ్యాహ్నం పూట దాదాపు కనిపించవు. ఎందుకని? ఎందుకంటే ఆ సమయాల్లో సూర్యుడు ఆకాశంలో కొంచెం కిందకుంటాడు. అప్పుడు మాత్రమే లైట్ కరెక్ట్ యాంగిల్లో రిఫ్లెక్ట్ అయి మన కళ్లను చేరుతుంది. అదే సూర్యుడు నడినెత్తిన ఉన్నాడనుకోండి, ఆ యాంగిల్ సెట్ అవ్వవు. ఆ లైట్ మనకు కనబడకుండా భూమి వైపు వెళ్ళిపోతుంది. ముగించే ముందు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఇంద్రధనుస్సు వెనుక ఉన్న ఈ సైంటిఫిక్ ప్రిన్సిపల్, అంటే ఈ లైట్ రిఫ్రాక్షన్, ప్రకృతిలోని ఇతర అద్భుతాలను కూడా ఎలా వివరిస్తుందో చూద్దాం. నమ్మలేకపోవచ్చు, కానీ ఇంద్రధనుస్సును సృష్టించే ఈ కాంతి వక్రీభవనమే నక్షత్రాలు మినుకుమినుకుమనడానికి కూడా కారణం. అద్భుతంగా ఉంది కదూ! ఆ నక్షత్రాల కాంతి భూమి అట్మాస్ఫియర్లోని రకరకాల లేయర్స్ గుండా ప్రయాణించేటప్పుడు అటూ ఇటూ బెండ్ అవ్వడం వల్లే మనకు అవి అలా ట్వింకిల్ అవుతున్నట్టు కనిపిస్తాయి. సో నెక్స్ట్ టైం ఆకాశంలో ఇంద్రధనుస్సును చూసినప్పుడు అది కేవలం ఒక అందమైన దృశ్యం మాత్రమే కాదు, కాంతికి నీటికి మధ్య జరిగే ఒక అద్భుతమైన సైంటిఫిక్ డాన్స్ అని గుర్తుంచుకోండి. మరి కాంతి వక్రీభవనం ఇంకా ఏ అద్భుతాలను సృష్టిస్తుందో ఆలోచిస్తూ ఉండండి. ప్రకృతిలో ఇలాంటి అద్భుతాలు మరెన్నో ఉన్నాయి, వాటిని అన్వేషిస్తూనే ఉందాం.